పాములు చాలా విషపూరితమైనవి. వీటి కాటుకి చాలా జంతువులు బలైపోతుంటాయి అని అనుకుంటాం. కానీ ఇలాంటి అత్యంత విషపూరితమైన పాములను కూడా చంపే మాన్స్టర్స్ ఈ భూమి మీద కొన్ని బ్రతుకుతున్నాయి. అవేంటో ఈ వీడియోలో చూసేద్దాం. ఫ్రెండ్స్, నేను చేసే కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోకి జస్ట్ ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. రెడ్ బ్యాక్ స్పైడర్. ఒక స్పైడర్ ఒక పెద్ద పామును చంపుతుందంటే వినటానికి కూడా మనకి అస్సలు నమ్మాలని అనిపించదు. కానీ ఆస్ట్రేలియాకి చెందిన ఈ రెడ్ బ్యాక్ స్పైడర్ ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైనది. ఈ స్పైడర్ చూడటానికి కేవలం 1 సెంటీమీటర్ పొడవు మాత్రమే ఉన్నా కూడా వీటి వెబ్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అది ఎంత బలం అంటే ఆ వలలో చిన్నపాటి ఎలుకలు, బల్లులు ఇంకా చిన్న పాముల్ని సైతం కింద పడిపోకోకుండా గాల్లోనే వేలాడదీసేంత బలం దీని వెబ్బకుంటుంది. అంతేకాదు ఈ స్పైడర్స్ వాటి వల కిందకు నేలకు తగిలేలా జిగట దారాలని ఏర్పాటు చేస్తాయి. నేలపై నడిచే కీటకాలు లేదా పాములు ఆ దారానికి తగలగానే అది ఒక రబ్బర్ బ్యాండ్ లా పైకి లాగేస్తుంది. అంతే, అప్పుడు ఆ స్పైడర్ వెంటనే దాని శరీరంలో ఉండే ఆల్ఫా లాట్రోటాక్సిన్ అనే శక్తివంతమైన నరాల విషాన్ని ఇంజెక్ట్ చేసేస్తుంది. ఆ విషం వల్ల ఆ పాము పూర్తిగా పక్షవాతానికి గురై కదలలేకుండా అక్కడే ఉండిపోతుంది. ఆ తర్వాత ఈ స్పైడర్ విడుదల చేసే కొన్ని జీర్ణ రసాల వల్ల పాము లోపలి అవయవాలు మరియు మాంసం మొత్తం ఒక సూప్ లా ద్రవంలా మారిపోతుంది. ఇంకేముంది, ఆ స్పైడర్ ఆ సూప్ ని పీల్చేస్తూ వాటి ఆకలిని తీర్చుకుంటాయి. స్నేక్ ఈగల్. ఈ డౌట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. మామూలుగా ఈ గ్రద్దలు ఆకాశంలో 15,000 అడుగుల ఎత్తులో ఎగురుతూ ఉంటాయి. అయినా సరే ఈ భూమి మీద వెళ్లే పాముల్ని అంత ఎత్తు నుంచి ఎలా చూడగలుగుతాయి? ఇక్కడే ఈ గ్రద్దలకు ఉన్న ఒక సూపర్ పవర్ ఏంటంటే ఈ గ్రద్దల కంటి చూపు మనుషుల కంటి చూపు కంటే 8 రెట్లు శక్తివంతమైంది. ఇవి చిన్న కదలికలను కూడా చాలా స్పష్టంగా చూడగలుగుతాయి. ఇంకా వీటి కంటి చూపు కెమెరా జూమ్ లెన్స్ లాగా కూడా పనిచేస్తుంటాయి. చెట్ల ఆకుల మధ్య పాము చర్మంపై ఉండే పొలుసులు మెరవటం లేదా ఆ పాము తోక కొద్దిగా కదిలినా కూడా ఇవి వెంటనే పసిగట్టేస్తాయి. కానీ ఈ ముంగిసల్లాగా ఈ గ్రద్దలకి ఈ పాము విషాన్ని తట్టుకునే శక్తి మాత్రం ఉండదు. పొరపాటున ఈ పాము కనుక ఈ గ్రద్దని నేరుగా కాటేస్తే ఆ గ్రద్ద వెంటనే చనిపోతుంది. ఇక్కడే ఈ గ్రద్దలు వాటి తెలివిని ఉపయోగిస్తాయి. ఈ గ్రద్దలు ఈ పాముల్ని వేటాడే ప్రతిసారి సూర్యుడు ఉండే దిశ నుంచి ఈ పాము పైకి దూసుకొచ్చేస్తుంది. ఆ టైంలో ఈ సూర్యుని కాంతి వల్ల ఆ గ్రద్ద వస్తున్న సంగతే ఈ పాముకి తెలియదు. అంతేకాకుండా ఈ గ్రద్దలు ఎప్పుడు ఈ పాముతో నేలపై పోరాటానికి ఇష్టపడదు. పాముని చూడగానే తన బలమైన గోళ్లతో పట్టుకుని ఆకాశంలోకి తీసుకెళ్లిపోవటం వల్ల ఆ గాల్లో పాముకి ఎలాంటి పట్టు అనేది దొరకదు. పైగా ఈ పాముకి ఊపిరాడక దాని శక్తి మొత్తం తగ్గిపోతుంది. అలానే ఈ గ్రద్దల కాళ్లపై చాలా మందపాటి పొలుసులు కూడా ఉండటంతో ఈ పాము ఈ గ్రద్ద కాళ్లపై కాటేసినా కూడా ఆ కూరలు ఈ పొలుసుల్ని దాటి లోపల చర్మానికి గుచ్చుకోలేవు. అందువల్లనే ఈ పాములు ఈ గ్రద్దలకి అంత ఈజీగా ఆహారంగా అయిపోతుంటాయి. క్యాట్స్. చాలా మంది ఈ పాములు అత్యంత వేగంగా దాడి చేస్తాయి అని అనుకుంటారు. కానీ పిల్లి యొక్క వేగం పాము దాడి చేసే వేగం కంటే దాదాపు 4 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఒక నాగుపాము దాడి చేయటానికి 44 నుంచి 70 మిల్లీ సెకండ్ల టైం తీసుకుంటే ఒక పిల్లి కేవలం 20 నుంచి 25 మిల్లీ సెకండ్లలోనే ఆ దాడి నుంచి పక్కకి తప్పుకోగలుగుతుంది. అందుకే ఈ పాము కాటు వేసే లోపే పిల్లి దాన్ని పక్కకి నెట్టేస్తుంది. ఈ పిల్లులు ఆ పాములతో పోరాడేటప్పుడు వాటిని నేరుగా కరవటానికి ప్రయత్నించవు. ముందు వాటి కాళ్లతో ఆ పాము తలపై వేగంగా కొడుతూ ఆ పాము పూర్తిగా అలిసిపోయేలా చేస్తుంది. ఇంకేముంది, అలా పాము పూర్తిగా అలిసిపోయిన తర్వాత ఈ పిల్లి ఆ పాము తల వెనక భాగాన్ని గట్టిగా పట్టుకుని చంపి తినేస్తుంది. ట్విస్ట్ ఏంటంటే ముంగీసల్లాగా ఈ పిల్లులకు ఈ పాము విషాన్ని తట్టుకునే శక్తి ఉండదు. ఒకవేళ ఏదైనా విషపూరితమైన పాము ఈ పిల్లిని కరిచిందంటే ఈ పిల్లి కూడా దాని విషాన్ని తట్టుకోలేక వెంటనే చనిపోతుంది. ఈ పిల్లులు కేవలం వాటి వేగం వల్లే ప్రాణాలతో బయటపడుతుంటాయి. అలానే ఈ పాముల్ని చంపగలుగుతాయి. హనీ బ్యాడ్జర్స్. ఇది ప్రపంచంలోనే అత్యంత మొండిదైన మరియు దేనికి భయపడిన జంతువుగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ని బ్రేక్ చేసింది. సింహాలు, చిరుతపుల్ని సైతం ఎదిరించే ఈ చిన్న జంతువు పాముల్ని ఎంత దారుణంగా వేటాడుతుందంటే ఈ హనీ బ్యాడ్జర్ కంట ఏ పామైనా పడిందంటే ఇక దాని లాస్ట్ డేట్ కూడా అదే అవుతుంది. ఈ హనీ బ్యాడ్జర్ ఆహారంలో దాదాపు 25% ఈ పాములే ఉంటాయి. ఇప్పుడే మనకు అర్థమవుతుంది ఈ పాముల్ని ఇది ఎంత దారుణంగా చంపి తింటుందో అని. ఇవి కోబ్రా పాముల్ని, వైపర్
పాముల్ని ఇంకా భారీ కొండ చిలువలను కూడా చాలా ఈజీగా వేటాడి చంపి తినేస్తుంది. ఆ పాము ఎంత పొడవున్నా సరే ఇది మాత్రం నేరుగా ఆ పాము తలపైకి దూసుకెళ్లి దాని పొదునైన పళ్ళతో ఆ పాము తలని నమిలి పారేస్తుంది. ఈ పాములు ఈ హనీ బ్యాడ్జర్ ని ఎన్నిసార్లు కాటేసినా కూడా ఇంకా ఈ పాము వైపుకే అలా ఎలా దూసుకొస్తుందంటే వీటికి బ్లాక్ మాంబా లాంటి అత్యంత విషపూరితమైన పాము కరిచినా కూడా ఈ హనీ బ్యాడ్జర్స్ కి ఏమీ కాదు. వాటికి అంత స్ట్రాంగెస్ట్ ఇమ్యూనిటీ పవర్ అనేది ఉంటుంది. కొన్నిసార్లు అత్యంత శక్తివంతమైన పాము కరిచినా కూడా ఆ విష ప్రభావానికి ఈ బ్యాడ్జర్ కొన్ని గంటల పాటు స్పృహ తప్పి కోమా లాంటి స్థితిలోకి వెళ్ళిపోతుంది. కానీ కేవలం 2-3 గంటల్లోనే ఇది మళ్ళీ నిద్రలేచినట్టు లేచి మళ్ళీ అదే పాముపై దాడి చేస్తుంది. క్రోకోడైల్స్, అనకొండ పాములు, పైథాన్ పాములు మరియు ఈ మొసళ్ళు. నిజానికి వీటిలో దేని బలం దానిదే. అందుకే ఇవి దాడి చేసుకునేటప్పుడు మొసలు గెలుస్తుందా లేక ఈ భారీ పాములు గెలుస్తాయా అని చెప్పటం కూడా చాలా కష్టం. నిజానికి ఈ పోరాటంలో ఎవరు గెలుస్తారనేది ముందుగా ఎవరు దాడి చేస్తారో ఇంకా దాని సైజుపై ఆధారపడి ఉంటుంది. ఈ మొసళ్ళు ఈ పాములను పట్టుకున్నప్పుడు ఈ నీటిలో వేగంగా గుండ్రంగా తిరుగుతుంటాయి. దీన్ని డెత్ రోల్ అంటారు. ఈ దాడి వల్ల ఆ పాము వెన్నుముక్క ముక్కలై దాన్ని పూర్తి బలాన్ని పోగొట్టుకుంటుంది. నీటి లోపల పోరాటం జరిగితే ఈ ముసలికి తిరుగుండదు. అది దాని బలమైన దవడలతో పామును పట్టుకుని ఈ నీటి అడుగు లోపలికి తీసుకెళ్లి ఊపిరాడకుండా చేసి చంపేస్తుంది. అలానే ఈ భారీ పాములు కూడా ఈ చెట్ల పొదల్లో దాక్కుని ఈ మొసళ్లపై సడన్ గా దాడి చేసి వెంటనే ఈ పాము శరీరంతో ఆ మొసల్ని చుట్టేసి వాటికి గుండె ఆగిపోయేంత వరకు లేదా ఎముకలు విరిగిపోయేంత వరకు ఆ పట్టుని వదలదు. పెద్ద కొండ చిలువలు మరియు అనకొండ పాములు వాటి దవడల్ని విపరీతంగా వెడల్పుగా చేయగలవు. ఇవి వాటి సైజు కంటే 2-3 రెట్లు పెద్దగా ఉండే మొసళ్లను కూడా నమలకుండా పూర్తిగా మింగేస్తాయి. అమెరికాలో ఉన్న ఫ్లోరిడాలో ఈ మొసళ్లకు మరియు ఇక్కడ ఉండే బర్మీస్ పైథాన్లకు ఈ యుద్ధం అనేది ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది. మంగూస్, ఈ ముంగీసులు పాములకి బద్ధశత్రువులని మనందరికీ తెలుసు. కానీ ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఇవి అన్ని రకాల పాములపై దాడి చేయవు. అనకొండలు, పెద్ద పైథాన్ పాములు మరియు కింగ్ కోబ్రా వంటి వాటి జోలికి దాదాపుగా వెళ్ళవు. ఎందుకంటే ఆ పాముల యొక్క బలం ముందు దీని బలం సరిపోదు. నిజానికి ఈ పాములకుండే విషం చాలా ప్రమాదకరం. అయినా సరే ఈ ముంగీసులు ఈ విషపూరితమైన పాముల్ని చంపటానికి అంత ధైర్యంగా ఎందుకు వెళ్తాయంటే వీటి శరీరంలో ఒక ప్రత్యేకమైన ఎసిటైల్ కోలిన్ రిసెప్టర్స్ ఉంటాయి. దీనివల్ల కోబ్రా వంటి ప్రమాదకరమైన పాము విషం కూడా ఈ ముంగీసులపై ప్రభావం అంతగా చూపదు. అయితే ఎక్కువ సార్లు ఈ పాము ఈ ముంగీసుని కాటేసిందంటే ఆ టైంలో ఈ ముంగీసు కూడా చనిపోతుంది. అందుకే ఈ ముంగీసులు అంత లాంగ్ గ్యాప్ అవ్వకుండా ఈలోపే ఆ పాముని చంపి తినేస్తుంటాయి. ఈ పోరాటంలో ఈ ముంగీసులు మొదటగా ఆ పాము తల వెనక భాగాన్ని లేదా బ్రెయిన్ ని నేరుగా కొరకటానికే ప్రయత్నిస్తుంది. ఎందుకంటే ఒక్కసారి ఈ ముంగీస ఆ పాము తలభాగాన్ని పట్టుకుందంటే ఇక ఆ పాము కథ ముగిసిపోయినట్టే. కొమోడో డ్రాగన్, చాలా కాలం వరకు వీటి నోట్లో ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఉంటుందని దీనివల్లే ఈ జంతువులు చనిపోతున్నాయని ఈ సైంటిస్టులు అనుకున్నారు. కానీ ఈ కొమోడో డ్రాగన్ల కింద దవడలో ప్రత్యేకమైన విషగ్రంథులు ఉన్నాయని చాలా లేటుగా తెలుసుకున్నారు. ఆ విషం ఎంత ప్రమాదకరమైందంటే ఈ డ్రాగన్ వీటిని కరిచిందంటే వాటికి బ్లడ్ క్లాట్ అవ్వకుండా ఆ గాయం నుంచి రక్తం ఆగకుండా కారిపోతూనే ఉంటుంది. దాంతో ఆ జంతువు బీపీ పడిపోయి పక్షవాతం వచ్చి షాక్ లోకి వెళ్ళిపోతుంది. ఈ పోరాటంలో దాదాపు 90% పైగా ఈ కొమోడో డ్రాగన్లే గెలుస్తుంటాయి. ఆ పాము ఎంత పెద్దదైనా ఎంత విషపూరితమైందైనా ఈ కొమోడో డ్రాగన్ ను ఓడించటం మాత్రం చాలా కష్టం. ఈ పాము కాటు వేసే లోపే ఈ కొమోడో డ్రాగన్ దాని దవడలతో ఆ పాము నడుముని లేదా తలని పట్టుకుని గాల్లోకి లేపి నేలకేసి కుట్టేస్తుంది. ఆ దెబ్బకి ఆ పాము వెన్నుముక ముక్కలై అక్కడికక్కడే చనిపోతుంది. కోబ్రా వంటి విషపూరితమైన పాము ఈ కొమోడో డ్రాగన్ నోటి లోపల లేదా కంటి భాగంలో కరిస్తే అప్పుడు ఈ కొమోడో డ్రాగన్ కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఈ డ్రాగన్ సైజు మరియు వేగం ముందు ఈ పాములకి ఆ అవకాశం దొరక్క వీటికి ఆహారంగా అయిపోతుంటాయి. అండ్ ఈ చీమలు చాలా చిన్నవిగా ఉన్నప్పటికీ అవి గుంపుగా చేరితే మాత్రం ప్రపంచంలోనే అత్యంత భారీ పాములను సైతం ప్రాణాలతోనే చంపి తినేయగలవు. ఆ పాము ఎంత పెద్దదైనా దాని శరీరంపై వేలాది చీమలు ఒకేసారి ఎక్కి కొట్టడం మొదలుపెట్టినప్పుడు ఆ పాము వాటిని వదిలించుకోలేక అలసిపోతుంది. ఇంకా ఈ చీమలు ఆపకుండా కుట్టేయటం వల్ల ఆ మంట మరియు నొప్పికి తట్టుకోలేక ఈ పాములు షాక్ లోకి వెళ్ళిపోతాయి. ఆఫ్రికా మరియు అమెజాన్ అడవుల్లో ఉండే ఈ చీమలు ఒక సైన్యంలా కదులుతాయి.
ఉంటాయి. వీటి దారిలో వచ్చే ఎలాంటి పామునైనా ఇవి వదిలిపెట్టవు. అవి ఈ పాము కళ్ళు, నోరు మరియు చర్మం లోపలికి దూరి మరి ఆ పాముల్ని ప్రాణాలతో ఉండగానే వాటిని ముక్కలు ముక్కలుగా కోసి చంపి తినేస్తుంటాయి. అడవుల్లో లేదా పొలాల్లో వేరే జంతువుల చేతిలో గాయపడి బలహీనంగా ఉన్న ఈ పాముల్ని ఈ చీమలు వెంటనే గుర్తిస్తాయి. కేవలం కొన్ని గంటల్లోనే ఒక పెద్ద పాముని ఎముకల గూడుగా మార్చేయగల శక్తి ఈ చీమల గుంపుకి ఉంటుంది. శీతాకాలంలో ఈ పాములు వాటి శరీర ఉష్ణోగ్రతని నియంత్రించుకోలేక మత్తుగా ఒకే చోట పడి ఉంటాయి. ఆ సమయంలో ఈ పాములు వేగంగా కదలలేవు. ఆ పరిస్థితిని ఆసరాగా చేసుకుని ఈ చీమలు ఈ పాములపై దాడి చేసి వాటిని ఈజీగా చంపి తినేస్తుంటాయి. రోడ్ రన్నర్ ఇది అమెరికా ఎడారుల్లో కనిపించే ఒక వింత పక్షి. దీనికి రెక్కలు ఉన్నా కూడా ఎగరటానికి ఇష్టపడదు. నేలపై వేగంగా పరిగెత్తటానికే ఇష్టపడుతుంది. ఈ పక్షులు ఈ పాముల్ని చూడగానే వెంటనే వాటి రెక్కల్ని పెద్దవిగా చేసి ఆ పాము చుట్టూ తిరుగుతూ ఒక రకమైన డాన్స్ చేస్తుంది. పాము ఎటువైపు కాటు వేయాలని చూస్తుందో దాన్ని గమనిస్తూ పూర్తిగా కన్ఫ్యూజ్ చేస్తుంది. అలా ఈ పాము అలసిపోయిన వెంటనే ఈ పక్షి దాని బలమైన ముక్కుతో ఆ పాము తలని గట్టిగా పట్టుకుని ఆ పాముని నేలకేసి బలంగా పదే పదే కొడుతూ ఆ పాము ఎముకలు మరియు తల పగిలిపోయేలా చేసేస్తుంది. నిజానికి పక్షులకి ఈ పాము విషాన్ని తట్టుకునే శక్తి ఉండదు. ఒకవేళ ఈ పాము ఈ పక్షిని కరిస్తే ఆ పక్షి కూడా వెంటనే చనిపోతుంది. కానీ ఈ పక్షులు వాటి ప్రాణాలని కేవలం వాటి అద్భుతమైన వేగం ద్వారానే కాపాడుకుంటాయి. పాము దాడి చేసే వేగం కంటే ఈ పక్షి పక్కకు తప్పుకునే వేగమే చాలా ఎక్కువ. సైంటిస్టులు ఈ పక్షుల కాళ్ళ నిర్మాణం మరియు అవి వేటాడే విధానాన్ని చూసి ఇవి ప్రాచీన వెలోసిరాప్టర్ అనే డైనోసార్ల జాతికి చెందినవిగా గుర్తించారు. అంటే రోడ్ రన్నర్ నేరుగా ఈ వెలోసిరాప్టర్ నుండి పుట్టకపోయినా అది ఈ వెలోసిరాప్టర్ కు దూరపు బంధువు అవుతుంది. అంటే కజిన్ లాంటిదని సైంటిస్టులు చెప్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలానే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.